తయారు చేశాడు. కేవలం రైతుల మీద గౌరవంతో, నాకు కూడా రైతులంటే అపారమైన గౌరవం. చాలామంది రైతులు, ఎందుకంటే మనది భారతదేశం వ్యవసాయక దేశం. ఇవాళ మనం ఎగరేసిన జెండాలో ఆకుపచ్చదనం సస్యశ్యామలత్వానికి చిహ్నం, కాషాయం త్యాగానికి చిహ్నం, తెలుపు శాంతికి చిహ్నం. అంచేత జాతీయ పతాకంలో సస్యశ్యామలత్వాన్ని, పచ్చదనాన్ని నింపుకున్న మనం దీన్ని అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టేవాడు బాగుండాలి. చిన్నదాత జీర్ణీభవ, చిన్నకాడికి జీర్ణం కావాలి. ఒకటి మాత్రం సత్యం, చాలా సభలకు వెళ్ళా, చాలా కాలేజీలకు వెళ్ళా, కానీ ఇవాళ కడుపు కాదు మనసు నిండిపోయింది. ఈ అనుభూతిని, మీ అభిమానాన్ని, మీ చప్పట్లని, మీ కేరింతల్ని మూట కట్టుకుని హైదరాబాద్ తీసుకెళ్తాం. మళ్ళీ అవకాశం ఉండి పిలిస్తే గోల్డెన్ జూబ్లీకి వస్తా. ఈరోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. అందరికీ మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇప్పుడు మీరందరూ కూడా భవిష్యత్తులో బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యారు, ఆల్రెడీ అవుతున్నారు. కానీ నా మనం ఏంటంటే, నేను అన్నదాత సుఖీభావం చేశాను. దానికి మీనింగ్ ఏంటంటే, ఎవరైతే ఈరోజు మనం అన్నం తింటున్నామో ఆ అన్నం మన ప్లేట్లోకి రావడానికి ముగ్గురు కారణమైన వ్యక్తులు. ఒకటి కష్టపడి చెమట వచ్చి పండించిన రైతు, అవును కదా, రైతు దగ్గర నుంచి మన ఇంటి దాకా వచ్చిన మిడిల్ మ్యాన్, తర్వాత మన ఇంట్లో మనకి వండి పెట్టిన మన అమ్మమ్మ ఎవరైతే, ఇలా ముగ్గురు ఎప్పుడైతే దేశంలో హ్యాపీగా ఉంటారో అప్పుడే దేశం హ్యాపీగా ఉంటారు. అయితే మీ అందరికీ తెలుసా, మన దేశంలో రైతులందరూ హ్యాపీగా ఉన్నారా? లేదు కదా, నిజమే కదా. మనం ఏదైనా చేయగలుగుతామా? కానీ మీరందరూ ఇక్కడ చదువుకొని బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంకులో ఉద్యోగాలు సంపాదించి రైతుకి లోన్లు ఇస్తున్నారు. అది మన దేశం డెవలప్ అయినట్టు కాదు. కష్టపడిన రైతు సంపాదించి తన డబ్బులు ఎక్స్ట్రా మనీని మీ దగ్గరికి తీసుకొచ్చి దాచిపెట్టిన రోజు అది మన నిజమైన భారతదేశం. ఈరోజు భారతదేశంలో 1,00,000 కోట్లు రైతులకు లోన్ ఇస్తున్నారు. ఎందుకు? రైతులు పేదవాళ్ళ? రైతులు పేదవాళ్ళు కాదు కదా. కానీ ఆ స్టేజ్ వచ్చింది గత అప్పుడు 50 సంవత్సరాలు. మళ్ళా తిరిగి అటువంటి మళ్ళా రైతులందరూ గొప్పవాళ్ళు చేసి రైతులకు మిగిలిన డబ్బులు మీ దగ్గరికి తీసుకొచ్చి దాచిపెట్టే స్టేజ్ రావడానికి నేను పనిచేయడానికి 5 సంవత్సరాలు కమిట్మెంట్ అయ్యా. అది నా వాలంటీర్ ఫర్ బెటరింగ్ గా నేను నా దేశానికి సేవ చేయాలి. అయితే మీ వెనకాల చాలా ఉంది. ఒక ఎనర్జీ సరైన డైరెక్షన్ కదా. మీ అందరి దగ్గర చాలా ఎనర్జీ ఉంది. మీ అందరి ఎనర్జీని సరిగ్గా డైరెక్ట్ చేస్తారు మీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కదా. ప్రతి సినిమాకి డైరెక్టర్ ఉన్నట్టే యూత్ కి, సమాజానికి ఒక డైరెక్టర్ ఉండాలి. ఆ డైరెక్టర్ మీ అందరి ఎనర్జీని డైరెక్ట్ చేస్తుంది. ఎనర్జీ అనేది వాటర్ లాంటిది. వాటర్ నదికి సరైన డైరెక్షన్ లేకపోతే కనుక ఊళ్ళు ముంచేస్తుంది. కాబట్టి మన ఎనర్జీకి మనకి సరైన డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్ మీకు ఎలాగో ప్రొఫెషనల్ గా ఇస్తున్నారు మీ సార్. అదేవిధంగా లైఫ్ అనే ఎనర్జీ కూడా డైరెక్షన్ ఉండాలి. ఆ లైఫ్ ఎనర్జీకి డైరెక్షన్ ఇచ్చేవాడే గురువు. నిజంగా మీ అందరికీ, మనందరికీ అమ్మాయిలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, సర్కిల్ చాలా ఉంది. కానీ గురువు ఉన్నారా? ఎంతమంది నిజంగా గురువు ఉన్నారు? చేయలేదు. నిజమైన అనాథ ఎవరంటే గురువు లేని వాళ్ళే నిజమైన అనాథ. కానీ నేను నమ్ముతున్నాను మీ అందరికీ గురువు ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ పేరే గురువు. మీరందరూ లక్కీ, నేను కూడా లక్కీ. ఎందుకంటే ఈరోజు జస్ట్ కారులో 4 వస్తారు, 3 వస్తున్నారు. లక్కీగా నేను సార్ కనిపించారు. నాకు వెంకట్ మీకు సీట్ ఉంది, వస్తావా? ఐఎమ్ లక్కీ. నేను ఎందుకు లక్కీ అంటే మీరందరూ గురువు ఉన్నట్టే. నాకు నా ప్రొఫెషన్ గా నాకు భరణి గారు ఈరోజు నేను 10th క్లాస్ చదువుకున్నా, తెలుగు మీడియంలో చదువుకున్నాను. 10th క్లాస్ చదువుకొని సేల్స్ మ్యాన్ గా 10 సంవత్సరాలు పనిచేశాను. నా ఎనర్జీకి ఆ సేల్స్ మ్యాన్ జాబ్ సరిపోదు. ఏదైనా చేయాలంటే ఏదైనా గోల్ పెట్టుకోవాలంటే 10 సంవత్సరాలు గోల్ పెట్టుకున్నా. ఆ గోల్ పేరు సినిమా డైరెక్టర్. ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నా. చదువు లేదు, డబ్బు లేదు, సర్కిల్ ఎవరికి లేదు. ఈ రోజు ఈ 10 సంవత్సరాల్లో నా అచీవ్మెంట్స్ కి నేను ఇక్కడ మాట్లాడడానికి కారణం నా ప్రముఖంగా ఆయన. ఎప్పుడైతే మన జీవితంలో మనకంటూ ఒక మార్గదర్శిగా ఉంటారో, మార్గదర్శకత్వం లేని లైఫ్ వేస్ట్ అయిపోతుంది. మీరు గుర్తుంచుకొని, సక్సెస్ అయిన వాళ్ళు ప్రతి వెనకాల ప్రతి పురుషుడు వెనకాల ఒక మహిళ ఉంటుంది అంటారు. అది కాదు, సక్సెస్ అయిన వెనకాల ప్రతి ఒక్కరు గురువు ఉంటారు. అదే మీరు ఇంటర్ డిగ్రీ ఎన్నో సబ్జెక్ట్స్ చదివారు. చదివినప్పుడు సంవత్సరానికి 5 సబ్జెక్ట్స్ వచ్చినాయి.
చూస్తారు ఈ 10 సంవత్సరాల్లో 50 మంది టీచర్లు వచ్చారు వెళ్ళిపోయారు. కానీ మీరు చదువుతా కూడా కలిపి తర్వాత మీరు 10 సంవత్సరాల తర్వాత చదువుకి గుర్తుంటా గురువు గుర్తుంటారు. కానీ నిజమైన గురువు అంటే ఏంటి లేదు, మనకి జీవితాంతం గుర్తుండాలి. వాళ్ళు నిజమైన గురువు అంటే. ఇంకో విషయం చెప్తాను, ఆస్థాన్ చిన్నవాడు. నేను ఇక్కడ మాట్లాడేస్తుందో నాకు లేదు తెలీదు, మీ అందరి ఎనర్జీ నన్ను మాట్లాడేస్తుంది. ఆ అప్పు నాకుందని నేను ఫీల్ అయ్యాను. ఆయన దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని బయలుదేరాను. సరే, మీరందరూ కూడా రేపు బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వండి. ఇదంతా ఒక ప్రొఫెషన్. జీవితంలో మన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఉంటాయి. కానీ ఆ రెండింటి కాకుండా ఇంకో మూడో లైఫ్ తెలుసా మీ అందరికీ? ఎవరికన్నా సోషల్ లైఫ్. మనం ఎంత హ్యాపీగా ఉందో, మనం ఎంత డబ్బు సంపాదించినా అల్టిమేట్గా సొసైటీకి మన సంబంధం అయితే మన జీవితం నిరంతరం అయిపోతుంది. ఆ సోషల్ లైఫ్ దానికి అక్కడి నుంచి పుట్టింది. అంటే మనకంటూ మన పెద్దవాళ్ళు కూడా చెప్పింది, మనకే సమాజానికి సంబంధం ఉండాలి, మనం ఎంతో కొంత సేవ చేయాలి మన జీవితంలో. మీరు ఎంతసేపు సేవ చేస్తానికి రెడీ ఉన్నారు దేశానికి? వారానికి 1 గంట, నెలకు 1 గంట. నిజమా? కర్నూలు జిల్లా మొత్తం డెవలప్ అవడానికి కేవలం మీ యొక్క ఇన్స్టిట్యూట్ చాలు. నేను నమ్ముతున్నాను, మీరు తలుసుకుంటే మిమ్మల్ని ఎలా అయితే బ్యాంక్ ఎంప్లాయీస్ గా చేసి ఇంత అభివృద్ధి చెందారు ఈ 10 సంవత్సరాల్లో, మీ ఇన్స్టిట్యూట్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయీస్ చేయడమే కాదు, ఒక బ్యాంక్ పెట్టే స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చిన్నవాడిగా కోరుకున్నాను సార్, మీరు బ్యాంకే పెట్టాలి, ఎంతమందికి ఇవ్వాలి. వాలంటీర్ ఫర్ బెటర్ ఇండియా పోయిన సంవత్సరం ఎలక్షన్స్ జరిగింది. నేను కూడా ఫస్ట్ లో ఓటేసా. 6 పాటలు ఓటేయండి అని చెప్పడానికి 6 పాటలు ఆడియో చేశాను. దాంట్లో మా గురువు గారు ఒక పాట పాడారు. ఏమనంటే తెలుసా? ఓటు వేయకండి. నమ్ముతారా? దాని అర్థం ఏంటంటే ఓటు వేయకండి, అవినీతి పరుడికి ఓటు వేయకండి, మంచివాడికి ఓటు వేయండి. ఆయన పాడారు, అది చాలా ఫేమస్ అయింది. మీ కర్నూలు జిల్లాలో కలెక్టర్ నా సాంగ్స్ తీసుకొని ఒక వెహికల్ పెట్టి కర్నూలు జిల్లా మొత్తం తిప్పారు. ఎంతమందికి తెలుసు? ఒక్క ఓటు ఆ ఆల్బమ్, ఒక్క ఓటు సాంగ్స్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ గురించి. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికీ ఒక బాధ్యత. నిజంగా మీరు ఎంత దేశానికి సేవ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ కమిట్మెంట్ అంతా తెలిసింది. మన దేశంలో 10 కోట్ల మంది రైతులు ఉన్నారు. ఇప్పటికి ఒకప్పుడు 20 కోట్ల మంది, 10 కోట్ల మంది. ఈ 10 కోట్ల మంది రైతుల పరిస్థితి 5 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారు. తెలుసా మీకు? అది 5 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారు. ఈ రైతులందరూ కూడా మన దేశంలో వాళ్ళ అప్పులు లేకుండా బయటికి రావాలంటే ఒక మెయిన్ కారణం, వాళ్ళ అప్పులు ఎక్కువ అయిపోవడానికి కారణం వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు. పెట్టుబడి పెట్టి చేసేది వ్యాపారం, కష్టపడి పెట్టి చేసేది వ్యవసాయం. అది తెలుసా మీకు? అంటే రైతు అనేవాడు వ్యవసాయం ఏం జరిగింది? ఈ రోజు భారతదేశంలో ఉన్న 125 కోట్ల మంది కూడా ఒక్కసారి ఆలోచించాలి వ్యవసాయం గురించి. ఏ ప్రొఫెషనల్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, బ్యాంక్ ఎంప్లాయీ, అల్టిమేట్ గా ఎవరు రైతు. అవునా కదా? ఒక్కసారి రైతులు మనం అన్నదాత సుఖీభావ అని బ్లెస్ చేస్తే కనుక ఆ బ్లెస్సింగ్ సాగలిగితే, రైతు బాగుంటే వాళ్ళందరూ బాగుంటే మనకి పిల్లలకి మనం కూడా బాగుంటాం. ఈ రోజు వాళ్ళు అలా ఏడుస్తున్నారు. అందుకే జబ్బులు కూడా చాలా ఎక్కువ. ఈ రోజు ముఖ్యంగా కెమికల్ ఫార్మింగ్ అనేది జరగడం వల్ల, అంటే ఏదైతే రసాయనాలు వేసి పండించడం వల్ల భూమి ఆల్రెడీ చాలా నాశనం అయిపోయింది, ప్రకృతి కూడా చాలా ఇదైపోయింది. ఆ పంట తిన్న మనకి పాయిజన్ ఫుడ్ వస్తుంది, రైతులు కూడా అప్పులు పాలైపోతారు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. అది కాకుండా గవర్నమెంట్ కూడా చాలా అప్పులు పాలైంది, వాళ్ళు అప్పులు పాలు వస్తుంది. ఇవన్నీ కాకుండా బాగుండాలంటే న్యాచురల్ ఫార్మింగ్ రైతు చేయడానికి మీరు కనుక మీ లైఫ్ టైంలో 1 సంవత్సరంలో ఎక్కడ మీ జిల్లాలో ఒక్క రైతుని కలిసి, అన్నయ్య మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేయండి, మీరు బాగుండండి, భూమిని కాపాడండి, మాకు మంచి ఆహారం ఇవ్వండి, మేము తినాలి అని ఒక్కసారి వాళ్ళతో మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. ఒక్క రైతుని మీరు ఎడ్యుకేట్ చేయడానికి కమిట్మెంట్ అయితే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో దేశం మొత్తం అభివృద్ధి పదంలో సాగిద్దని నేను నమ్ముతున్నాను. ఇది చేయడానికి నేను ఇదే 27వ తారీఖు 2015 పథకం తీసుకున్నా ఇక్కడ కమిట్మెంట్ అవుతున్నాను. రాష్ట్రం మొత్తం తిరిగి యూత్ అందరినీ అడిగి రిక్వెస్ట్ చేసి, మీరందరూ ఇది ఎవరి కోసం కాదు, సమాజం కోసం కాదు. నిజం చెప్పాలంటే 10 సంవత్సరాల తర్వాత మనకి ఫుడ్ దొరకని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రైతులందరూ ఆల్రెడీ చాలా మంది రైతుల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. మీరు ఎంతమంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు? దాదాపు 90% అంత చెందించండి. మీరు ఎంతమంది రైతులు అవ్వాలనుకుంటున్నారు? చూసారా? 95 మంది రైతు కుటుంబంలో నుంచి వచ్చారు, 5 మాత్రం రైతులు అవ్వాలనుకుంటున్నారు. దేశం మొత్తానికి అందరూ ఎంప్లాయీస్ అంటున్నారు, అన్నం పెట్టేవాళ్ళు. సరే, ఇది అన్నెసెసరీ సబ్జెక్ట్ అవ్వచ్చు. నాకు చాలా ఇచ్చిన టైం కంటే ఇచ్చిన